ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.9 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.226 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అభియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో, అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా 1,00,000 కోట్ల నుంచి కుదిస్తూ 54,000 కోట్లు అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 51,687 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్. దాని మీద ఏం చెప్పడం జరగలేదు. ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇవాళ పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది టీడీపీ పార్టీ. వారు ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఏం కథ, మరి వాళ్ళ పెట్ ప్రాజెక్టు ఇది, వాళ్ళు మానసపుత్రికని ఇంకా ఏదో చెప్పేసి ఇది మేము కట్టాలనుకున్నప్పుడు మరి వాళ్ళు దానికి ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. వాళ్ళు ఖర్చు చేసింది ఎంత, దాని తర్వాత మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి బకాయిల్ని మేము తీర్చే క్రమంలో మేము ఎంత ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అమరావతి మీద నిర్మాణం చేస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఎస్టిమేట్లు వేసి 50,000 కోట్లకు డిపిఆర్లు తయారు చేసి చివరకు వాళ్ళు ఖర్చు చేసింది వారి మాటల్లోనే, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్లోనే సుమారు 4,900 కోట్లు, 4,800 కోట్లు, 5,000 కోట్లు దగ్గర ఇచ్చినాం. ప్లస్ ఒక 2,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఈ 5,000 కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు. హడ్కో నుంచి
మాస్టర్ ప్లాన్ ఇస్తాము, రోడ్లు వేస్తాము, ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి 1151 కోట్లు 1151.59 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము 100 కోట్లు మేము కట్టడం జరిగింది 5 సంవత్సరాలు. అమరావతి బాండ్స్ వీటిని మరి అమ్మేసి ఒక 2000 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారో మీరు చూశారు. దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ 886 కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది. అట్లాగే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 3 బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. యూబీఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, బీఓబీ కానివ్వండి, వీటి దగ్గర నుంచి కూడా సుమారు 1955 కోట్లు, అంటే సుమారు 2000 కోట్లు. అంటే ఇవన్నీ కలిపి సుమారు 5000 కోట్లు ఏవైతే ఇచ్చారో అంతా లోన్లే. దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది. వాళ్ళు చేసింది ఆ 5000 కోట్లకి ఎంత వర్క్ చేశారో మనం చూడడం జరుగుతుంది. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు, కరకట్ట దగ్గర రోడ్డు వైడనింగ్ జరగలేదు, చివరకు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు. ఆ సీడ్ యాక్సిస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. ఆ లైట్లు కూడా మేమే వేసాం. లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే సుమారు దానికి ఒక 10 కోట్ల వరకు అయింది. 8,50,00,000 ఎంత మొత్తం వేసి దానికి లైట్లు స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది, ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది. ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా, మేము దారి చేసినా వాళ్ళు బొమ్మలు వేసుకోవాలి, ఇది మేము చేసిందని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి 1 సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? R5 జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదో వారే చెప్పాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ముగింపు పనుల కోసం సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. అట్లాగే స్మార్ట్ సిటీ, అమరావతి స్మార్ట్ సిటీని మేము గుర్తించడం జరిగింది. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు 134 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం. అందులో